Sri Gayatri Tours and Travels, a leading Kailash Manas Sarovar tour operator. I Dream Yatra with Gayatri Tours and Travels లో ఈ రోజు మనం చేరుకున్నాం నేపాల్లో ఉన్న కైలాసనాథ్ మహావిగ్రహం దగ్గరికి. ఆలస్యం చేయకుండా క్షేత్ర విశేషాలను మీకు వివరంగా వివరిస్తాను పదండి. జల ప్రవాహ పావిత స్థలే గలేవలంబ్యలంబికాంబుజంగ తుంగమాలిక టమట్టమట్టమట్టమన్నినాదమట్టమరువయం చకార చండ తాండవం తరోతు శివ శివం. కైలాసనాథ మహాదేవ క్షేత్రం. ఈ క్షేత్రం నేపాల్లోని కాఠ్మండు నగరానికి సమీపంగా సాంగా అనే గ్రామంలో ఉంటుంది. ఇక్కడ కైలాసనాథునిగా కొలువైన ఆ పరమశివుని విగ్రహం దాదాపు 143 అడుగుల ఎత్తులో నిర్మించబడింది. ఇది ఆసియా ఖండంలోని అత్యంత ఎత్తైన శివుడి విగ్రహం. ఈ విగ్రహ నిర్మాణం 2004లో ప్రారంభమై 2010లో పూర్తయింది. ఇది రాగి, జింక్, స్టీల్, కాంక్రీటుతో నిర్మించబడింది. ఈ క్షేత్రంలో ప్రధాన శివ విగ్రహంతో పాటు పార్వతీదేవి, గణపతి, సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలు కూడా ఉన్నాయి. నందిని విలాస బంధ బంధురస్ఫురద్రుగంత సంతతి ప్రమోదమాన మానసే కృపాకటాక్ష ధోరణి నిరుక్త దుర్ధరాపది క్వచిద్విగంబరే మనో వినోదమేతు వస్తుని. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. గురుగారు, ప్రస్తుతం మనం నేపాల్లోని సాంగా అనే ప్రాంతంలో ఉన్నాము. మనకు కనిపిస్తూనే ఉన్నాడు శివయ్య. 143 అడుగుల ఎత్తుతో ఉన్న శివుడు కనిపిస్తున్నాడు. కైలాస్ మహాదేవ్ అని పిలుస్తూ ఉంటారట. మరి ఇక్కడ విశిష్టత గురించి తెలియజేయండి గురుగారు. ఎస్ అమ్మా, ముఖ్యంగా ఈ కాఠ్మండులో చూడవలసినటువంటి ఒక ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఒకటి పశుపతినాథ్, జల్నారాయణతో పాటు డోలేశ్వర్ మహాదేవ్తో పాటు ఇటీవల కాలంలో ఒక 5-6 ఇయర్స్ నుండి ఖచ్చితంగా వచ్చినటువంటి ఒక ప్రతి టూరిస్ట్ ఖచ్చితంగా దర్శించుకోవాల్సిన ఒక అద్భుతమైనటువంటి ఒక క్షేత్రాల్లో ఖచ్చితంగా ఈ సాంగా అనేటువంటి ఈ ప్లేస్ ఒకటి అని చెప్పచ్చు. ఈ యొక్క సాంగా అనేటువంటిది ఈ యొక్క బక్తాపూర్ అనేటువంటి ఒక రీజియన్ ఉన్నటువంటి ఒక ప్లేస్ అమ్మా. ఇది ఈ బక్తాపూర్లో ఉన్నటువంటి ఒక వాటిలో ముఖ్యంగా కైలాసనాథన్ యొక్క గుడి ఉంటుంది ఇక్కడ. సో ఒక సిగ్నిఫికెన్స్ కోసం అందరికీ ఒక అట్రాక్టివ్ దీనికోసం ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి ఒక పెద్ద వ్యాపారవేత్త అతను ఈ యొక్క టాలెస్ట్ హైట్తో ఉన్నటువంటి ఒక బ్రాంజ్ విగ్రహం ఒకటి స్థాపన చేయడం జరిగింది. సో ఇది ఆల్మోస్ట్ 144 అడుగులు ఎత్తుతో ఉన్నటువంటి ఒక పెద్ద శివలింగము. సో మీరు గమనిస్తే బాగా ఇక్కడ మనం 12 జ్యోతిర్లింగాల్లో భాగంగా మొదలు పెడితే 12 జ్యోతిర్లింగాలన్నీ కూడా పూర్తయిన తర్వాత చాలా ఎత్తులో ఎట్లయితే మనకు మౌంట్ ఎవరెస్ట్ లాంటి రీజన్స్లో, అదేవిధంగా మంచు కొండల్లో మనకు ఈశ్వరుడు దర్శనం ఇస్తారు కైలాసగిరిలో, అదేవిధంగా స్వామివారు కైలాసనాథుడుగా చెప్పబడుతూ 144 అడుగుల ఎత్తుతో ఉన్నటువంటి ఒక స్వామివారి యొక్క దర్శనం ఇస్తూ వస్తారట. ఆ స్వామివారి కిందనే ఒక పంచముఖ స్వరూపంగా పశుపతినాథుని యొక్క ఆలయం కూడా దర్శనం చేసుకోవచ్చు. సో ఇక్కడ చాలా విశేషమైనటువంటి యొక్క దర్శన నిమిత్తం ఈవెన్ ఇంటర్నేషనల్ టూరిస్ట్ ప్లేస్ అని చెప్పచ్చు. ఇది వరల్డ్లోనే సెకండ్ టాలెస్ట్ ఇండియన్ హిందూయిజంకి సంబంధించినటువంటి ఒక విగ్రహాల్లో వరల్డ్లో టాలెస్ట్ సెకండ్ టెంపుల్ అని కూడా చెప్తూ వస్తారు. సో ఈ యొక్క ప్లేస్కి వచ్చినట్టుగా ప్రతి ఒక్కరికి, ఆల్మోస్ట్ కాఠ్మండు వచ్చినట్టుగా ప్రతి ఒక్కరు ఖచ్చితంగా దర్శించుకోవాలనుకున్న వాటిలో ఖచ్చితంగా ఈ సాంగా కూడా ఒకటి అని చెప్పచ్చు. ఓకే గురుగారు, మరి ఇంకా ఎందుకు ఆలస్యం చేయడం, మనం దర్శించుకొని మన వాళ్ళందరికీ కూడా శివయ్య దర్శన భాగ్యం కల్పిద్దాము. పదండి మరి ఇంకా ఆలస్యం చేయకుండా. భుజంగ పింగళ స్ఫురత్మణామణి ప్రభ కదంబ కుంకుమద్రవ ప్రలిప్త దిగ్వధూముఖే మదాంధ సింధుర స్ఫురత్వగుత్తరీయమేదురే మనో వినోదమద్భుతం విభర్తు భూత భర్తరీ. శైవ సాంప్రదాయాన్ని ప్రతిబింబించే విధంగా 12 జ్యోతిర్లింగాలు ఇక్కడ ప్రత్యేకంగా ప్రతిష్ఠించబడ్డాయి. ప్రతి లింగానికి ప్రత్యేకంగా శిలా శిల్పాలు రూపొందించబడ్డాయి. ఇతర ముఖ్య ఆకర్షణగా నేపాల్లో ప్రసిద్ధిగాంచిన పశుపతినాథ ఆలయ నమూనా విగ్రహం కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇది కైలాసనాథ విగ్రహం ప్రాంగణంలోనే ఒక భాగంగా ఉంటుంది. ఈ క్షేత్రం పర్వత ప్రాంతంలో ఉండటంతో ఇక్కడ నుండి కాఠ్మండు లోయ మొత్తం స్పష్టంగా కనిపిస్తుంది.
క్షేత్ర పరిసరాల్లో పూజా ప్రాంగణాలు, మార్గదర్శక సూచికలు, గార్డెన్లు మరియు దర్శన ఏర్పాట్లు ఉన్నాయి. ఇది భక్తులకు పుణ్యక్షేత్రంగా, పర్యాటకులకు దర్శనీయ స్థలంగా మారింది. ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు మరియు సందర్శకులు ఈ క్షేత్రాన్ని దర్శించటానికి వస్తారు. అయితే మనం ఇందాకే మాట్లాడుకున్నట్టుగా ద్వాదశ జ్యోతిర్లింగాల దర్శనం చేసుకుంటూ కింద నుంచి ఒక్కొక్కటిగా పైకి వెళ్ళి ఆ కైలాసనాథుని దర్శించుకుంటాము. అక్కడే ఆ విగ్రహం కింద పశుపతినాథుని దర్శించుకుంటాము అని చెప్పి మాట్లాడుకోవడం జరిగింది. దానికన్నా ముందుగా దేవతలు సైతం ఏదైనా కార్యక్రమాలు చేసేటప్పుడు ముందుగా తొలి పూజ గణనాయకుడికే చేస్తారని చెప్పి వింటూ ఉంటాము. అలాగే మనం ఇక్కడ కూడా ముందర ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉండాలి అని అంటే ఖచ్చితంగా పూజించేది గణపయ్యని. అందుకోసం ముందుగా మనం గణపయ్యని దర్శించుకొని ఆ తర్వాత ద్వాదశ జ్యోతిర్లింగాలు దర్శించుకుంటూ పైకెళ్ళి స్వామివారిని దర్శించుకుందాం. పదండి. మనం గణపయ్య దర్శనం తర్వాత మొదటగా గుజరాత్లోని సోమనాథ్ జ్యోతిర్లింగాన్ని ఇక్కడ మనం దర్శించుకుంటూ ఉంటాము. ప్రతి ఒక్కరూ చెప్తుంటారు జ్యోతిర్లింగాలను ఖచ్చితంగా ఒక్కసారైనా లైఫ్లో దర్శించుకోవాలి అని చెప్పి. అందుకని చెప్పి మనకు ఇక్కడ అన్ని జ్యోతిర్లింగాలు ఒకే ప్రదేశంలో ప్రతిష్ఠించడం జరిగింది. అంటే ప్రతి ఒక్కరూ అన్ని జ్యోతిర్లింగాలు తిరిగి దర్శించుకోలేకపోయే వాళ్ళు ఉంటే అటువంటి లోటు లేకుండా ఉండడం కోసం ఇలా జ్యోతిర్లింగాలన్నీ ఒకే ప్రదేశంలో ప్రతిష్ఠించడం జరిగింది. తర్వాత మనం ఏ జ్యోతిర్లింగం ఉందో ఇక్కడ చూసి దర్శించుకొని మాట్లాడుకుందాం రండి. సోమనాథ్ జ్యోతిర్లింగ దర్శనం తర్వాత తదుపరి మనం దర్శించుకునే జ్యోతిర్లింగం అందరికీ ఎంతో సుపరిచితమైన జ్యోతిర్లింగ శైవ క్షేత్రం అని చెప్పొచ్చు. అదే శ్రీశైలం మల్లికార్జున స్వామి కొలువై ఉన్న క్షేత్రం. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా శ్రీశైల జ్యోతిర్లింగం అన్నమాట. మల్లికార్జునుడి దర్శనం తర్వాత మనం తర్వాత చేసుకోబోయేది మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని శ్రీ మహాకాళేశ్వరుడి దర్శనం, మహాకాళేశ్వరుడి జ్యోతిర్లింగ దర్శనం. మధ్యప్రదేశ్లోనే కొలువై ఉన్న మరొక జ్యోతిర్లింగ క్షేత్రం అమలేశ్వర్ జ్యోతిర్లింగ క్షేత్రం తదుపరి మనకి ఇక్కడ దర్శనం ఇస్తోంది. తదుపరి మనం దర్శించబోతున్నాము జార్ఖండ్ లో కొలువై ఉన్నటువంటి జ్యోతిర్లింగ క్షేత్రం వైద్యనాథ్ జ్యోతిర్లింగ క్షేత్రం. ఇప్పుడు మనం దర్శించుకుంటున్నాము మహారాష్ట్రలో ఉన్నటువంటి భీమశంకర్ జ్యోతిర్లింగ క్షేత్రాన్ని. ఇక్కడ మనం దర్శించుకోబోతున్నాం. తదుపరి మనం ఈ ప్రాంతంలో దర్శించుకోబోయే జ్యోతిర్లింగం సాక్షాత్తు శ్రీరాముడే ప్రతిష్ఠించినటువంటి జ్యోతిర్లింగం అని చెప్పి పురాణ గాథలు చెబుతుంటాయి. అదే శ్రీ రామేశ్వరం జ్యోతిర్లింగం. స్వామివారిని దర్శించుకుందాం. నవీన మేఘ మండలి నిరుద్ధ దుర్ధర స్ఫురత్కుహూని సీధిని తమ ప్రబంధ బంధ కంధర నిలింప నిర్ఝరీధర స్తనోతు కృత్తి సింధుర కళానిధాన బంధుర శ్రియం జగద్ధురంధర. ఇంకా మున్ముందు మరిన్ని క్షేత్రాలని మీకు పరిచయం చేస్తాం. అంతవరకు సెలవు. నమస్కారం. Sri Gayatri Tours and Travels, a leading Kailash Manas Sarovar tour operator.